జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థనా మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మేలు పొందాలి. మేలు, దీవెన, ఆశీర్వాదం ఈ మూడు మీ ఇంటికి రావాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త 24వ అధ్యాయంలో 6వ వాక్యం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. చాలండి. రాజైన నెబుకద్నెజరు పాలనా కాలంలో దేవుని ప్రజల్ని కొందరిని బలాత్కారంగా బానిసలుగా బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. బబులోను దేశానికి తీసుకువెళ్ళినటువంటి దేవుని ప్రజల గురించి దేవుడు చెప్పే ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, దైవజనుడు ప్రవక్త ఇర్మియాకు ఒక దర్శనం చూపెట్టాడు. ఆ దర్శనంలో చాలా శ్రేష్టమైనటువంటి అంజూర పళ్ళు ఒక గంపలో ఉన్నాయి, మరొక గంపలో చెడిపోయినవి తినడానికి వీల్లేని అంజూర పళ్ళు మరొక గంపలో ఉన్నాయి. ఈ రెండు గంపలు ప్రవక్త ఇర్మియా ముందు దర్శనంలో ఉంచి, నీకేం కనబడుతున్నాయి అని అడిగాడు దేవుడు. నాకు 2 గంపల నిండా అంజూర పళ్ళు కనపడుతున్నాయి. ఒకటేమో బాగా పండి మంచిగా ఉన్న పళ్ళు, తినడానికి ఆరోగ్యకరమైనటువంటి పళ్ళు, మరొక గంపలో ఉన్న పళ్ళేమో బాగా చెడిపోయాయి అని చూసి చెబుతూ ఉంటే, తినడానికి చాలా చక్కగా ఉన్నాయే, ఒకడు ఈ మంచి అంజూర పళ్ళను లక్ష్య పెట్టినట్లు నేను చెరగా తీసుకుని పోయారే నా ప్రజలు, వారిని
నేను ఆ విధంగా లక్ష్య పెడతాను. చెరగా తీసుకొని పోయినటువంటి వారిని నువ్వు చూస్తున్నావే, చాలా శ్రేష్టమైనటువంటి అంజూర పళ్ళు గంప. ఆ గంపలో ఉన్న అంజూర పళ్ళు ఒకడు ఏ విధంగా లక్ష్య పెడతాడో, నేను చెరగా తీసుకుని పోబడ్డ నా ప్రజలైనటువంటి వారి పట్ల నేను ఆ విధంగా లక్ష్యం ఉంచుతాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచి కాదు, దృష్టి ఉంచుచు మరలా తీసుకుని వచ్చి వారిని పడగొట్టక కట్టెదను, వేళ్లతో సహా పెళ్ళగింపక వారిని నేను నాటెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. ఒకడు ఈ మంచి అంజూరపు పళ్ళ గంపను ఏ విధంగా లక్ష్య పెడతాడో, నేను నా ప్రజలను ఆ విధంగా లక్ష్య పెడతాను. నేను వారిని పడగొట్టక వారికి మేలు కలిగేటట్లుగా నేను కడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక వ్యక్తి జీవితాన్ని కడితే, ఒక కుటుంబాన్ని ఆయన కడితే, ఒక సహవాసాన్ని ఆయన కడితే, ఒక సంఘాన్ని ఆయన కడితే, ఒక ఇంటిని ఆయన కడితే ఎవడో దాన్ని పడగొట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మనల్ని కట్టే దేవుడు. ఆత్మీయంగా మనల్ని కడతాడు, మనల్ని నిలబెడతాడు, మన మనస్సునే నడుం కడతాడు. మనల్ని కట్టి దురలవాట్లకు, దుర్వ్యసనాలకు బానిసలం కాకుండా మనకు మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏ కుటుంబం అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ సహవాసం అయినా, ఏ వ్యక్తి జీవితం అయినా, వీళ్ళిద్దరు స్నేహం అయ్యే కథ కదండి, వీళ్ళు కలుసుకునే పనే లేదండి, ఒకళ్ళనొకడు ఎదురు పెడితే ఏమనండి అగాధం లేచి అనుకున్న వారి జీవితంలో ఆయన కట్టడం ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందో తెలుసండి? ఆయన కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవం గల మాటలు వింటున్నప్పుడు ఒక విషయం ఆలోచించాలి. అయ్యా, నీవు నా కుటుంబాన్ని కట్టయ్యా, నా వ్యక్తిగత జీవితాన్ని కట్టయ్యా, నా పిల్లల బ్రతుకుల్ని కట్టయ్యా, వాళ్ళ మనస్సులను కట్టనైనా పవిత్రమైన మార్గాలు నడిచేటట్లుగా వాళ్ళు మీరు కట్టండి అయ్యా అని అడగండి. ఆయన కట్టకపోతే, ఒకవేళ మనుష్యులు ఎవరైనా కట్టడానికి ప్రయత్నం చేస్తే కట్టే వారి ప్రయాస వ్యర్థమే అవుతుందండి. ఆయన కట్టాలి, ఒక ఇల్లైనా కట్టాలి. ఆయన కడితే అది పటిష్టంగా ఉంటుంది. ఆయన కట్టాలి అంటే, ఆయన మనల్ని నాటాలి అంటే ముందు ఆయన మనల్ని చూడాలి. ఒక వ్యక్తి మీద ఆయన దృష్టి ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ఒకవేళ నా మీద దృష్టి ఉంచితే నేను ఎందుకు పనికిరాని వాడినైనా ఆయన నాకు మేలే చేస్తాడు, ఆయన నన్ను కడతాడు, ఆయన నన్ను నాటుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న మీలో అనేక మంది చదవరులు కాకపోవచ్చు, పండితులు కాకపోవచ్చు, చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, స్థితిపరులు కాకపోవచ్చు, నిరుపేదలు అయి ఉండొచ్చు, మాట్లాడడం చేతగాని వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఆయన దృష్టి నీ మీద ఉంటే ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. నీకు పేరు ఖ్యాతి తీసుకుని వస్తాడు. లోకంలో ఉన్న గనులకు కలిగినటువంటి పేరు ఆయన నీ కలుగు చేస్తాడు. ఆమేనండి, ఆమేనండి. ఒక వ్యక్తి సంగతి ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకున్నాను. ఇశ్రాయేలు దేవుని ప్రజల్ని సౌలు పరిపాలిస్తున్న ఆ రోజుల్లో రాజైన సౌలు కొంచెం తీవ్ర పడిపోతే ఆత్మలో, దేవాతి దేవుడు చూసి దావీదు మీద దృష్టి ఉంచాడు. దావీదు మీద దేవుడు దృష్టి ఉంచి ప్రవక్త సమూయేలుని పిలిచి ప్రవక్త సమూయేలుతో చెబుతున్నాడు, ఇదిగో దైవజనుడా సమూయేలు, నేను యెషయి కుమారుల్లో ఒక్కడిని రాజుగా చేయాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి యెషయి కుమారుల్లో ఒక్కడిని రాజుగా అభిషేకించు అని చెప్పాడు. చాలా చిన్న వయసు నుంచి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు కదా. ఈ దేవునితో మాట్లాడే అనుభవం, పరిచయం వీళ్ళిద్దరికి ఉంది కదా. దేవుడితో సమూయేలుతో దేవుడు మాట్లాడుకునే అనుభవం ఉంది కదా. దేవా యెహోవా, యెషయికి ఎంతమంది కొడుకులు, నేను ఎవరిని అభిషేకించమంటావు అని అడగల. చూడండి, దేవునితో అంత పరిచయం ఉన్నా, దేవునితో అంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నా దైవజనుడైన సమూయేలు మారు మాట్లాడలా. దేవుడు వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుంటాడు, నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడేమో. మారు మాట్లాడకుండా బయలుదేరి యెషయి దగ్గరికి వెళ్ళి, యెషయి నీ కుమారుల్లో ఒక్కడిని రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడయ్యా,
నీ కుమారులందరినీ నాకు చూపెట్టు. ఒక 5గురిని చూపెట్టు, 3గురిని చూపెట్టు అనలా. నీ కుమారులు ఎంతమందో అందరూ నాకు చూపెట్టు అంటే యెషయి 7గురిని చూపెట్టారండి. 7గురిని చూపెడతా ఉంటే దైవజనుడు సమూయేలు అనుకుంటున్నాడు, పెద్దోడు చాలా బాగున్నాడు, ఆ మొహంలో ఉంది రాజకళ, అట్లా అనుకుంటున్నాడండి. సమూయేలు అట్లా అనుకున్నాడు దైవజనుడు. కానీ దేవుడు అన్నాడు, నేను ఇతన్ని కోరుకోలేదు, మొత్తం 7గురిని కోరుకోలే. అక్కడ ఉన్నది 7గురే. మీకు ఈ చరిత్ర తెలుసు, సుదీర్ఘంగా చెప్పట్లా. ఆ తర్వాత సమూయేలు అడిగాడు, 7గురేనా ఇంకే ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడండి ఒకడు, కడసారిపోడు ఉన్నాడండి, గొర్రెలు కాయిస్తూ ఉన్నాడండి, అతన్ని పిలవనంపండి, నేను అతను కూడా చూడాలి అని. అప్పుడు యెషయా అన్నాడు, ఈ లోపల వస్తాడండి, చాలా కొంచెం ఆలస్యం అవుతుంది, రావాలి కదా, గొర్రెల దగ్గర నుంచి రావాలి కదా, కొంచెం మీరు ఏమైనా తీసుకోండి, ఆహార పద్ధతి కొంచెం ఏదైనా కొంచెం ఆతిథ్యం తీసుకోండి అంటే, అబ్బాయి మీరు ఏం పెట్టినా నేను తిన్నాను, వాడు వచ్చిన తర్వాత వాడిని చూసిన తర్వాత అప్పుడు నేను తింటాను అన్నాడండి. దావీదు నెమ్మదిగా కర్ర తీసుకుని వస్తా ఉన్నాడు, నెమ్మదిగా వస్తా ఉన్నాడు. దావీదు అంత దూరంగా ఉండగానే దేవాతి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, ఇదిగో నేను కోరుకున్నవాడు ఈతడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆరాధనలో ఒకవేళ ఆయన నిన్ను కోరుకుంటున్నాడేమో, నిన్న ఆయన దృష్టి ఉంచాడేమో, నిన్న ఆయన చూస్తూ ఉన్నాడేమో. ఆయన నీ మీద దృష్టి ఉంచితే నీకేం కలుగుతుందో తెలుసా? ఆయన నీకు మేలు కలుగ చేస్తాడు. నీవిక గొర్రెల దొడ్లో ఉండవు, నీకు ఆర్థిక పరిస్థితి ఉండదు, నీవు ఇప్పటికే అప్పులు అంటున్నావు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను పడగొట్టక కడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేమో కొరహు కుమారులు రాసిన కీర్తనలో 84వ కీర్తనలో ఈ 9వ చరణం, దేవా నా కీడమా నా మీద దృష్టి ఉంచయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మేలు కలిగినట్లు నీ మీద దృష్టి ఉంచుచు, నీవు పశువులు కాపరివైనా, నీవు మందల కాచుకునేవాడువైనా, నువ్వు నవకరు చేసుకునేవాడువైనా, నీకు చదువు రాకపోయినా, మాట్లాడడం చేత కాకపోయినా, భాష తెలియకపోయినా, ఏం తెలియకపోయినా, ఆయన నిన్ను పడగొట్టక నీ కుటుంబాన్ని కడతాడు. నీ కలిగిన సమస్తాన్ని కట్టగలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. గొర్రెల దొడ్డుల నుండి తీసుకొచ్చాడు, ఇశ్రాయేలు సర్వ సమాజం మీద రాజుగా నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 89వ కీర్తనలో 20వ చరణంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి తిని, నా చెయ్యి ఎడతెగక ఆయన నీ మీద దృష్టి ఉంచితే ఆయన చెయ్యి ఎడతెగక నీ మీద ఉండును గాక. ఆయన దృష్టి మీ మీద ఉంటే ఆయన చెయ్యి ఎడతెగక మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ కలిగిన యావత్తు మీద ఆయన ఉంచి మిమ్మల్ని కట్టునుగాక, మిమ్మల్ని నాటునుగాక. పెళ్ళగించాలనుకునేవాడు ఉన్నాడు. సౌలు మేలు పొంది కృతజ్ఞత లేకుండా దావీదును పడగొట్టాలని, వేళ్లతో సహా పెళ్ళగించాలని సౌలు ఆలోచన. సౌలు దావీదు చేత ఎన్నో మేళ్లు పొందాడు. సౌలుకు దయ్యం పెడితే దావీదు సితారా వాయించాడు. సితారా వాయిస్తే సౌలుకు పట్టిన దయ్యం వెళ్ళిపోయింది. ఫిలిష్తీయుల చేతిలో అపజయం పాలు కాకుండా దావీదు కాపాడాడు. చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. పైగా చెబుతున్నాడు కొడుకుతో, బాబు యోనాతాను, దావీదు కనుక బతుకున్నాడంటే నిన్ను రాజుగా అంగీకరించరు బాబు ఈ ప్రజలు. అందుకని దావీదు నేను వేళ్లతో సహా ముందు పడగొడతాను, తర్వాత వేళ్లతో సహా పెళ్ళగిచ్చేస్తాను బాబు, దావీదు నీకు అడ్డం లేకుండా చేస్తాను. అయినా ఎంత దరిద్రపు బుద్ధి అండి ఇది. సౌలు మేలు పొంది ఆ రాజ్యపు పరువు, రాజ్య ప్రతిష్ట కాపాడాడే ఈ చిన్నోడు ప్రాణానికి తెగించి. ఏమాత్రం జ్ఞానం ఉందండి? మనిషికి రావాల్సిన ఆలోచనేనా అది? పడగొట్టాలి వేళ్లతో సహా. అయితే దేవుడు దావీదు మీద దృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరతరాలుగా దావీదు సింహాసనాన్ని దేవుడు దావీదు మీద దృష్టి ఉంచుచు దావీదు సింహాసనాన్ని
స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన మన మీద ఆయన దృష్టి ఉంచితే మనకేం జరుగుతుంది? కీర్తనల గ్రంథంలో 33వ కీర్తన 18, 19 వచనాలు కూడా మీరు చదవాలి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను. ఈ సమయంలో నేను మీకు మేలు కలిగే మాట ఒకటి చెప్తాను. ఆయన దృష్టి దావీదు మీద ఉంచినట్టుగా ఆయన యందు భయభక్తులు కలిగిన మన మీద ఉంచునుగాక. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన దృష్టి ఉంచితే ఏమవుతుందంటే, ఆయన మన ప్రాణాన్ని మరణానికి వెళ్లకుండా మరణంలో నుండి ఆయన జీవానికి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి సమయంలో ఆయన మీ మీద దృష్టి ఉంచాలి. మిమ్మల్ని ఆయన కట్టాలి, మిమ్మల్ని ఆయన నాటాలి. నన్ను ఆయన కట్టాలి, నన్ను ఆయన నాటాలి, నన్ను ఆయన స్థిరపరచాలి. సంఘాన్ని ఆయన కట్టాలి, లేలేత చిగుర్లు రావాలి, కొమ్మలు వేయాలి, పూత పట్టాలి, ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టడం ప్రారంభిస్తే పడగొట్టడం ఎవడి వల్ల కాదు. ఆయన నాటితే అది చిగురు పెడుతుంది, ఆయన నాటితే అది కొమ్మలు వేస్తుంది, ఆయన నాటితే అది పూత పడుతుంది, ఆయన నాటితే శ్రేష్టమైన అంజూరపు పళ్ళ వలె అది ఫలభరితంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవం కలిగి మాటలు వింటున్నప్పుడు, అయ్యా నా కుటుంబాన్ని కట్టునైనా, నా పిల్లల్ని కట్టయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టునైనా, అయ్యా నా ప్రార్థనా జీవితాన్ని కట్టండి, అయ్యా నా విశ్వాస జీవితాన్ని కట్టండి నాయనా. మీరు కడితే ఎవడో పడగొట్టలేడు. ఆమెనండి. ఒకవేళ నువ్వు కట్టుకుంటాననుకుంటే నేనేం చేయను. ఇల్లు కట్టుకోవాలనుకున్నాడట, కానీ ఇసుక మీద కట్టాడట. ఇసుక మీద కట్టారు కనుక అది కూలిపోయిందండి. మరొకడు కట్టుకోవాలనుకున్నాడట, బండ మీద కట్టాడట. దాని పునాది బండ మీద ఉంది కనుక, అది ఆయన కట్టాడు కనుక అది చక్కగా అమర్చబడి ఉంది. ఆయన నన్ను కట్టాలని, ఆయన నా ఇంటిని కట్టాలని, ఆయన ఆత్మీయ జీవితాన్ని కట్టాలని ఆశించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కుడి చేతినెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఎఫెసీ పత్రిక చదవండి, 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఆయన మనల్ని కట్టునుగాక. ఆయన నిన్ను ఆయనలో నీవు ఇమిడిపోయేటట్లుగా, ఆయనలో నీవు అమర్చబడేటట్లుగా ఆయన నిన్ను ఆయనలో అమర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనలో ఆ రాయి ఆయన కట్టడం అమర్చడనుకోండి, ఇక అది అటు ఇటు చూడదు, లోకం వైపు చూడదు, పాపం వైపు పరుగులెత్తదు, పాపం వైపు కాళ్ళు పరుగులెత్తదు, ద్రోహం చేయాలని ఉండదు, అసూయ రాదు, ఏమి రాదు. కారణం ఏమిటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ఒకవైపు అపోస్తలులు, మరొక వైపు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాం. ఆ తర్వాత ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగుడు దిగుడు లేవు, హెచ్చు తగ్గులు లేవండి, ఎత్తు పల్లాలు లేవండి, అది చక్కగా అమర్చబడింది. ఈ జీవం గల మాటలు వింటున్నటువంటి నీవు, నీకు మేలు కలుగునట్లుగా నిన్ను ఆయనలో చక్కగా ఆయన నిన్ను రూపించునుగాక. మనం దేవాలయంగా మారాలని ఆయన చక్కగా అమర్చేది, దేవాలయంగా ఉండాలని అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనల్ని అమర్చేది. చివరికట ఆయన మనల్ని ఆయనకు నివాస స్థలముగా ఉండాలని కట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరివి, ఎక్కడ వాళ్ళం, మన స్థితి అంతా మనల్ని ఆయనలో అమర్చుకుని ఆయన నివాసం చేసే దేవాలయంగా మన మీద దృష్టి ఉంచి ఆయన మనల్ని కడుతున్నాడు. ఈ ధన్యత, ఈ భాగ్యం ఎంతమందికి అండి? అది మనకు మాత్రమే దక్కింది. ఆయన నిన్ను ఆత్మీయంగా నాటితే, ఆయన నిన్ను
భక్తిలో నాటితే, ఆయన నిన్ను విశ్వాసంలో నాటితే, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం మోడు బారదు, ఎప్పుడు చిగురిస్తూనే ఉంటది. మనల్ని ఆయన భక్తిలో స్థిరపరుచును గాక, విశ్వాసంలో స్థిరపరుస్తాడు, ప్రార్థనలో స్థిరపరుస్తాడు, పరిచర్యలో స్థిరపరుస్తాడు. ఆయన నాటితే అది మధురంగా ఉండాలి. ఇప్పుడు మధురం చేదైపోతే కట్టినట్ట పడగొట్టినట్ట. ఒకప్పుడు మధురం, ఇప్పుడు ఆ మధురం ఏమైపోయింది? నన్ను ఇక మీదట నయోమి అనబాకండి, మారా అని పిలవండి. ఒకప్పుడు మధురం నా బతుకు, ఆమె ఒప్పుకుంటుంది. ఆమె పేరుని బట్టి ఆమె అర్థం మధురము. నయోమి అంటే మధురం. ఆ మోయాబు వెళ్ళింది, మోయాబు నుంచి వచ్చింది. ఏమి నేర్చుకుందో అక్కడ మోయాబులో, ఏమి ఉపదేశం పొందిందో మోయాబులో నాకు తెలియదు. నన్ను నయోమి అనబాకండి అయ్యా, నన్ను షేదు అనండి. ఏమైంది? నువ్వు నాటబడ్డావా, పెళ్ళగించబడ్డావా? నువ్వు కట్టబడ్డావా, పడగొట్టబడ్డావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన అనుభవం ఎట్లా ఉంది? ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఆయన నాటితే ఎవరు కదిలించలేరు. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వాక్యం, మరియు ఇశ్రాయేలీయులు అను నా జనమును కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు నా జనులు ఈకను ఎవరి చేత కదిలింపక ఉండునట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఈకను వారిని కష్టపెట్ట ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తాను. ఆయన నాటితే దుర్బుద్ధి కలిగిన వాళ్ళు నిన్నేం చేయలేరు. ఆమేనండి. నీ వ్యాపారంలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ ఉద్యోగంలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ వ్యవసాయ రంగంలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ పదవిలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ భక్తిలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ ప్రార్థనా జీవితంలో నిన్ను చెడగొట్టాలనుకున్నా, నీ విశ్వాస జీవితంలో నిన్ను ఎవరైనా చెడగొట్టాలనుకున్నా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నాటాడు గనుక వారి మీద జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తాడు. ఆమేనండి. ఆయన నాటితో ఏం చేస్తాడు? ఇప్పుడు 9వ వాక్యం చదవండి. నీవు పోవు చోటెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేయను. ఆమేనండి. ఒకసారి ఎందరో నీ ఉద్యోగంలో ఏమో చేయాలని ప్రయత్నం చేశారు, వాళ్ళని ఆయన నిర్మూలన చేశాడు. నీకేం చేశాడు తెలుసా? లోకములోని ఘనత నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్ప. సహోదరులారా, ఆయన నీ మీద దృష్టి ఉంచితే నీకు కలిగే మేలిది. కీర్తన గ్రంథంలో ఒక్క మాట చదువుదామండి. మందిరావరణంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాటబడినటువంటి అనుభవం. ఆయన నిన్ను నాటితే నీవంతకంతకు వర్ధిల్లుతావు. ఎవరు దాన్ని పెకలింపలేరు, ఎవరు దాన్ని పడగొట్టలేరు. నీ స్వస్థలమందు నీవు వర్ధిల్లినట్లుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న మీలో అనేక మందికి సొంత ఇళ్ళులే ఒకప్పుడు. దేవుడు ఇప్పుడు చాలా మందికి ఇళ్ళు ఇచ్చాడు. ఆమేనండి. ఒకప్పుడు చాలా చిన్న ఇళ్ళు, ఈరోజు వారిని దేవుడు దృష్టి ఉంచి మేలు చేయాలని పెళ్ళగింపక కట్టి వారిని నాటి ఈవేళ అంతస్తుల మీద అంతస్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సోదరి నాతో చెబుతుంది, అన్న సరిగ్గా 10 సంవత్సరాలన్నా మేము ఈ మందిరంలో అడుగుపెట్టి ఆ దుగ్గురాల నుంచి కొంతమంది మందిరానికి వస్తున్నారు. నిన్న ఆ సహోదరి సాక్ష్యం చెప్తుంది నాతో, అన్న 10 సంవత్సరాలన్నా ఖచ్చితంగా ఈ మందిరంలో అడుగుపెట్టి
అప్పుడు మాకు ఇల్లు లేదన్నా. మా ఆయనకి 3,000 రూపాయల జీతం అన్నా. బాబు పీజీ చేశాడు, ఇంకో బాబు డిగ్రీ చేశాడు. అయ్యా అన్న, మేము పేద కుటుంబం అన్నా, తాటకెళ్ళి పీకేమన్నా, ఒక స్టైర్ వేసామన్నా. మందిరంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మేము మరొక స్టైర్ వేసుకున్నామన్నా, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నామన్నా. నాకు 10 సంవత్సరాలుగా క్యాన్సర్ అన్నా. ప్రార్థనా మందిరంలోకి వచ్చాను, అందరూ ప్రార్థన చేశారు, మీరు కూడా ప్రార్థన చేశారు అన్నా. 10 సంవత్సరాలుగా నా క్యాన్సర్ ఏమైందో నాకు తెలియదు. నేను ఆరోగ్యంగా ఉన్నానన్నా, నేను సజీవురాలుగా ఉన్నానన్నా. నా భర్త కోసం ప్రార్థన చేశారు, నా భర్త కూడా రక్షణ పొందాడన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో నాటబడాలండి. ఎవరు ఎన్ని చెప్తే ఏవండి, ఎవరు ఏం చేస్తే ఏవండి, నువ్వు నాటబడితే ఇక్కడి నుంచి కథలో నాటబడాను, లేకపోతే నీ ఇష్టం. నీవు నాటబడాలని కోరుకో. నాటబడితే నీవు ఆవరణలో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను కట్టాలి, నువ్వు నాటబడాలి. ఆయన కడితే ఎవడు పడగొట్టలేడు. ఆమేనండి. మోకరించండి. నేను మీ మీద దృష్టి ఉంచి చెరగా కొనిపోబడినటువంటి ఆ దేశం నుంచి మరలా నేను రప్పించి మీకు మేలు కలుగునట్లుగా మీ మీద దృష్టి ఉంచి పడగొట్టక నేను కడతాను, పెళ్ళగింపక నేను మిమ్మల్ని నాటుతాను. కనికరం కలిగినటువంటి మీ మాటలు, దయ కలిగినటువంటి మీ మాటలు పాపానికి పరుగులెత్తుతున్న ఈ రోజుల్లో మా కుటుంబాలను కట్టండి అయ్యా, మా బిడ్డల జీవితాలను కట్టండి తండ్రి, మా వ్యాపారాలు మీరు కట్టండి నాయన. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవాధిపతి, జీవం గల మీ వాక్కును ఆశతో మీ బిడ్డలు విన్నారు. ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడా, మీ బిడ్డలు ఆశిస్తూ ఉన్నట్టుగా చేతులెత్తిన మీ బిడ్డల మీద మీ దృష్టి ఉంచండి నాయన. వారికి మేలు కలుగునట్లుగా పడగొట్టక కట్టండి అయ్యా, పెళ్ళకింపక నాటండి నాయన. లోకంలో ఘనులైన వారికి కలిగే ఆ పేరు మీ బిడ్డలకు దయచేసి మీలో చక్కగా అమర్చబడి ఆత్మ సంబంధమైనదిగా ఉండడానికి కృపతో జ్ఞాపకం చేసుకుని మీ మందిర ఆవరణంలో మీ బిడ్డలను నాటి వర్ధిల్ల చేయమని ప్రార్థనా మందిరంలో ఉండి చేతులెత్తి తీర్మానం కలిగి చేతులెత్తిన మీ బిడ్డలు మాత్రం కాక ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారిని పెళ్ళగింపక నాటి లోకంలో గనులైన వారికి కలిగే పేరు వారికిచ్చి మీ మందిరంలో నాటి వారిని, వారి కుటుంబాలను, వారిని, వారి వ్యాపారాలను, వారిని, వారి ఉద్యోగాలను, వారిని, వారి చేతి పనులను వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది ఆయన దృష్టి నా మీద, నా కుటుంబం మీద ఉండాలని, ఆయన నన్ను నాటాలని, నా కుటుంబాన్ని ఆయన మందిర ఆవరణలో నాటాలని, వర్ధిల్లాలని ఆశిస్తూ చేతులెత్తిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని మందిర ఆవరణలో మీరు నాటబడి వర్ధిల్లుదురుగాక. ఆయనలో మీరు చక్కగా అమర్చబడినట్లు ఆయన చేతులతో ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా కట్టునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులో పొందినట్లయితే
మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలు ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.